ప్రజలు ఎన్నిటి మీద గగ్గోలు పెడుతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడని ప్రశ్నిద్దాం అనుకుంటే, మరి బాధితులకు అండగా నిలబడదాం అనుకుంటే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి జైలు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు గారికి తెలిసిందల్లా ఒక్కటే, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, జైలులో వేయించడం, పైశాచిక ఆనందం పొందడం. అంతకన్నా మీరేం చేస్తున్నారా? ప్రజలు అన్నిటినీ చూస్తూ ఊరుకుంటారని మాత్రం మీరు అనుకుంటే అది పొరపాటే. ఎవరి పాలన పారదర్శకంగా ఉందో, ఎవరి పాలన ఈరోజు అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు చాలా వేగంగా అర్థమైంది. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే ఒక ట్విట్టర్తో ఆయన కూడా మమ అనిపించారు. చర్యలు తీసుకోవాలని కానీ, అధికారులకు అండగా ఉంటామని కానీ, చర్యలు తీసుకోకపోతే నేను బలంగా ప్రశ్నిస్తానని కానీ ఆయన ఎక్కడా మాట్లాడలా. ఆయన ఎవరైనా నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయినా, సుగాలి ప్రీతి కేసు అయినా ఆయన గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆయన మాట మీద నిలబడేటువంటి మనిషి కాదు. ఆయన జనసేన పార్టీ కోసమో ఈ రాష్ట్ర ప్రజల కోసమో పనిచేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పనిచేసేటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఆయన మాట్లాడారా? సుగాలి ప్రీతి కేసు మీద ఏమైనా మాట్లాడారా? నిన్న అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే ఆయన ఏమైనా బయటకు వచ్చి మాట్లాడారా? అంటే ఆయనకి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం, ప్రజలు కానీ పార్టీ కానీ ముఖ్యం కాదని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నాం. ఆయన్ని నమ్ముకుంటే ఎవరైనా సరే నట్టేట మునిగిపోతారని చెప్పడానికి నిన్నటి సంఘటన కూడా ఒక ఉదాహరణని చెప్తా. చంద్రబాబు నాయుడు గారి పాలన రాక్షస పాలన, ఆయనది బండరాయి పాలన. అరాచకాల్ని, అన్యాయాల్ని, దౌర్జన్యాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తా ఉన్నాం. అతి తొందరలోనే మీకు ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. రక్షిత మంచినీటి పథకం గురించి, గ్రామాల్లో రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, క్షేత్రస్థాయిలో రైతులకు మేము అందించిన సహాయం రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాం. అదేవిధంగా ఉపాధి కల్పనలో పర్యాటక శాఖ ఏ విధంగా దూసుకుంటూ ముందుకెళ్తోందో ఆ వివరాలు కూడా అందరికీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో తీసుకురాబోతున్నాం. అనేక అంశాలపైన చర్చించుకునే అవకాశం ఎందుకు కల్పిస్తున్నాం అంటే, నాయకత్వం ముందుకు రావాలి. యువతలో ఉన్న ఆ పట్టుదల ఏదైతే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఈ సుదీర్ఘమైన ప్రస్థానంలో ధైర్యంగా నిలబడ్డారో, ఏ ఆశయ సాధన కోసం వాళ్ళు 2014 నుంచి ఆయనతో నిలబడ్డారో మరొక్కసారి రీఎనర్జైజ్ చేసేటట్టు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఎమర్జింగ్ లీడర్గా ఒక మార్పు తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం జనసేన పార్టీ నిరంతరంగా చేస్తూ వచ్చింది. ఈ సందర్భంగా కూడా దాన్ని ముందు తీసుకొస్తాం. ప్రత్యేకంగా సోషల్ మీడియాని ఉపయోగించి ఒక అస్త్రంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుష్ప్రచారం సమాజానికి ఎంత నష్టం కలిగించారో, కుటుంబాల్లో కలహాలు ఏ విధంగా తీసుకొచ్చారో, రాజకీయ లబ్ధి కోసం దిగజారుడు రాజకీయాలు చేసిన విషయాలు కూడా ఖచ్చితంగా ప్రస్తావించి కొత్త చట్టాలు ఏ విధంగా తీసుకొస్తే దీన్ని నివారించగలుగుతామో
దానిపైన కూడా లోతుగా సమీక్షిస్తాం. ఈ కార్యాచరణ సమాజంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న మన మిడిల్ క్లాస్ ప్రతిరోజు ఉద్యోగం రీత్యా వాళ్ళ బిడ్డను చదివించుకునే సందర్భంలో గత సంవత్సరం నుంచి మేము అందించిన సుపరిపాలన, సంక్షేమం సూపర్ 6 ద్వారా మేము అందించిన కార్యక్రమాలు ఎంతవరకు మేము చేయగలిగాం, మరింత మెరుగైన సేవలు చేయడానికి మేము ఏం కార్యక్రమాలు చేయాలి, ఈ సమాచారం జనసేన పార్టీలో ఉన్న క్రియాశీలక సభ్యులు ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ కార్యాచరణని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒక అద్భుతమైన సమావేశం. 3 రోజుల పాటు విశాఖపట్నంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి మా క్యాడర్ తోటి ఆయన ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకునే విధంగా, వాళ్ళలో ఒక ధైర్యం నింపే విధంగా, రాబోయే రోజుల్లో కర్తవ్యంతో ఒక బాధ్యతతోటి కూటమిలో మనం ఎట్లా కలిసి పనిచేయాలి, ఏ విధంగా మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలి, దానిపైన ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. దీనికి ఒక నామకరణ, ఒక అద్భుతమైన టైటిల్ కూడా ఆయన డిసైడ్ చేసి చెప్పారు. సేనతోటి సేనాని. జనసేనలో ఉన్న మా వీర మహిళలు, మా జన సైనికులు, వీళ్ళందరితో కూడా పార్టీలో ఉన్న నాయకులతోటి కష్టపడి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి గెలిచిన మా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, పార్టీ నుంచి గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్న నాయకులు అందరికీ కూడా ఈ అవకాశాన్ని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం పాటు ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలపైన పూర్తి దృష్టి సారించి పార్టీ పైన పూర్తి సమయం ఇవ్వలేకపోయారు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఆహ్వానం పంపుతున్నామో మా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళందరూ కూడా హాజరై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలు, కూటమిలో మన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ఏ విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం చేయాల్సిన కృషి గురించి మనందరం కూడా లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ప్రజలకి మరింత అంకిత భావంతో పనిచేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. ఈ సందర్భంగా సేనాతో సేనాని అనే ఒక పోస్టర్ ఆవిష్కరించబోతున్నాం. దాన్ని మీ అందరి ముందు ఇప్పుడు ఆవిష్కరించి ఈ కార్యక్రమాల్లో 12 కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా జన సైనికుల్ని, వీర మహిళల్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నా. ఒక్కసారి పోస్టర్ చేద్దామండి.